నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు దుబ్బాక మాజీ శాసనసభ్యులు అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు రాష్ట్రం అంతటా కూడాను కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పెద్ద చర్చ నడుస్తుంది. కానీ ఒక కంపెనీని, ఒక వ్యక్తిని కాపాడడానికి కర్ణాటక చుట్టూ కూడా ఇష్యూ నడుస్తుందని కొంత ప్రధానంగా మీరు చెప్తున్నమాట. ఏంటి అసలు? మీ కేటీవీ కూడా కర్ణాటకకు సంబంధించింది అయితే మరి ఏమైనా కాపాడుతున్నారేమో ఆలోచించుకోండి. వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం, గత 15 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సమాజం ఏం కోరుకుందంటే, టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు దీని మీద సిబిఐ విచారణ జరగాలని కోరుకున్నారు. వెంటనే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారు. కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు ఎవరికైతే ఏటీఎంగా మారిందో వాళ్ళందరినీ దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెడతారని తెలంగాణ సమాజం మనస్ఫూర్తిగా కోరుకుంది, ఎదురు చూసింది. కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేస్తూ, ఎల్ఎన్టీ వరకే దీంతో డిస్కషన్ పెడుతూ, లేకపోతే ముఖ్యమంత్రి గారు హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఉత్తరం రాస్తా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని కోరుకుంటా అనే ఆలోచనలు చేస్తున్నారని వివిధ దినపత్రికల్లో చదివినప్పుడు, ఒక బాధ్యత గల పౌరునిగా, చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రి గారు మీరు చేయాల్సింది హైకోర్టు చీఫ్ జస్టిస్ కాదు ఉత్తరం రాయాల్సింది. మీ దగ్గర పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో మీరు పలు దఫాలుగా కేంద్ర హోంమంత్రి గారిని, భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడినరు. ఇలా మీరు ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 లైన్ల ఉత్తరం రాయండి. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించండి అని భారత ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయండి అని అడుగుతున్నాను నేను. గతంలో మీరు కూడా ఓఆర్ఆర్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కొన్ని అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ కూడా ఇచ్చారు. మీరు గతంలో ప్రెస్ మీట్లో కూడా అవన్నీ చూపించారు. మళ్ళీ అలాంటివి ఏమైనా బయటకు దిగిపోతున్నారా? ఖచ్చితంగా వీటన్నిటి మీద మళ్ళీ విచారణ జరిపించారు. టుడే వీఆర్ గోయింగ్ టు కన్ఫైన్ ఓన్లీ టు కే, దట్ ఈస్ కాళేశ్వరం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత పెద్ద కుంభకోణాన్ని ఒక వ్యక్తి చేసినటువంటి కుంభకోణం ఇంతకంటే గొప్పది లేదు. 1,05,000 కోట్ల రూపాయల డబ్బుల్లో దాదాపు 48,000 కోట్లు ఒక వ్యక్తి, ఒక సంస్థ మాత్రమే దోచుకున్నాయనేటువంటి ఆరోపణలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దాని మీద సిబిఐ విచారణ జరగాలని కోరుతున్నాం. దాన్ని పక్కదారి పట్టించి కేవలం ఎల్ఎన్టీకే కన్ఫైన్ చేయొద్దనేది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చేస్తున్న అప్పీల్. రైట్. ఇప్పుడు తెలంగాణ పౌరుడిగా, యాజ్ ఎ అడ్వకేట్గా మీరు ఉత్తరం రాసినా సరే అది అవ్వని పరిస్థితి ఉంటుందంటారా? సిబిఐ కేసు విచారణ జరగాలంటే 3 అంశాలు ఉంటాయి. ఒకటి హైకోర్టు ఆదేశాలు, లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు, లేదా ముఖ్యమంత్రి గారు భారత ప్రభుత్వానికి రాస్తే ప్రధానమంత్రి గారు ఆదేశించడం. ఈ 3 మార్గాలు కాక ఒక రఘునందన్ రావుగా, ఒక అడ్వకేట్గా నేను కోర్టులకు పోతే విషయం ఇంకో 10 ఏళ్ళు సాగుతుంది తప్ప దాంట్లో ఏం ఫలితం రాదు. గౌరవనీయులు సీనియర్ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారు BHELలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,300 కోట్లకు కొన్న BHEL నుంచి కొన్న మోటార్లకి 7,000 పైచీలకు రూపాయల డబ్బుల్ని ఇన్వాయిస్లు లేకుండా తీసుకున్నారని చెప్పి ఒక హైకోర్టులో ఒక రిట్ వేస్తే పాపం కొట్లాడి వారు అలసిపోయి ఆఖరికి బీఆర్ఎస్లో చేరారు. కానీ హైకోర్టు ఇంకా దాని మీద జడ్జిమెంట్ రాయలేదు. అందుకని ఇట్ టేక్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. కాబట్టి ముఖ్యమంత్రి గారు 4 లైన్ల ఉత్తరం రాస్తే నేరుగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ సమాజం ముందు పాలైంది నీళ్ళేందనే తెలవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ టు రైట్ ఏ లెటర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయకపోవడానికి కారణం ఏంటి? మీరు చేస్తున్న ఆరోపణ ఏంటిది? నేను ఇప్పుడే ఆరోపణ చేసి తొందరపడి ఎవరినో విమర్శించడానికో తిట్టడానికో ఇది చేయట్లేదు. మీ వెనకాల మీకు తెలియకుండా మీ పార్టీలోనే ఏమైనా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మీరు ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఉత్తరాలు రాసి ఉన్నారు కాబట్టి ఆ ఉత్తరాలని ఆ రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రాసిండ్రు. వాటిని ఇప్పుడు పైన హెడ్డింగ్ మార్చి కింద సంతకం మార్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరం రాసి సిబిఐ విచారణ అడుగుండ్రి, పని తొందరగా అవుతుంది అన్న అని చెప్పి ఒక చిన్న సలహా, సూచన చెప్పదలుచుకున్నాను. అది మీ ద్వారా వారికి చేరుతుందని కోరుకుంటున్నాను. ఈసారి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే అభిమానులందరూ కూడాను రఘునందన్ రావు గారు బీజేపీ అధ్యక్షులుగా రావాలని కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అభిమానులందరికీ ఏం చెప్తారు? ఇవన్నీ అప్రస్తుతమైనటువంటి ప్రశ్నలు, సమాధానాలు కూడా వీటికి ఇప్పడం సమంజసం కాదు. ప్రస్తుతం వి విల్ కన్ఫైన్ ఓన్లీ టు కే అండ్ కేటీవీ ఆల్సో కైండ్లీ కన్ఫైన్ ఓన్లీ టు కాళేశ్వరం ప్లీజ్. ఫైనల్లీ డబుల్ డిజిట్ ఎంపీ ఎలక్షన్స్లో డబుల్ డిజిట్ బీజేపీకి వస్తుంది. 17 సీట్లకి 17 సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలుస్తుంది. ఏ ఒక్కటి కూడా ఇంకొకరికి వదిలిపెట్టాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.